నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం. మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెచ్చుకోలు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. కొన్నూరు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వినూత్న నిరసన. కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అని విమర్శ. నాగర్ కర్నూల్ బిజినేపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా. 5 విద్యార్థులకు గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ 5 సంవత్సరాలే కాకుండా ఒక దశాబ్దం పాటుగా సీఎంగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలివేసిన అన్నిటినీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత చంద్రబాబుకు చెందుతుందన్నారు. అలాగే గంజాయిని అణచివేయడానికి చంద్రబాబు చూపుతున్న చొరవ చాలా గొప్పదని అన్నారు. 150 రోజులు సాధించిన ప్రగతి గురించి మా డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. 150 రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దెబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండటానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు బలంగా చెప్పలేకపోయామనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ,
దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. కొన్నూరు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల వరి ధాన్యాలను త్వరగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడు ఇప్పుడు విత్తనాలు వాడవా లేకపోతే వారం 20 రోజులకు వస్తుంది ఇవాళకి ఎవరు రాలే ఇడికి చేస్తలేదు ఎత్తుకపోతే బోనస్ అన్నది కొంటలేరు ఏమంటుండ్రు అడిగితే ఏమంటే ఏదైనా మేత దూకుతారు రాలేదు మేత ఇంకా గెలుస్తారు 14, 13 అడుగుతారు. ఇప్పుడు ఏమి పూరి డీల్ అంటే ఎట్లా బతకాలి మా కడుపు కొడుతున్నారు. మేము ఎట్లా బతకాలి? ఆ నీళ్ళు పోతే డ్యామ్ జరిగిపోతే అది కష్టపడి మేము చేసుకుని ఇంత కష్టపడి దుమ్ము వాంగా మేము చేసుకుంటే కూడా మా కడుపు కొడుతున్నారు సార్. నేను తెచ్చి 10 రోజులు ఏమని అంటున్నానంటే ఊరి మీద వాటిలో బయట అమ్ముకుంటున్నారు ఎవరన్నా ఎంత కమ్ముతున్నారు బయట 2000 ఒక 50. ఈ సన్న రైతుల వాడాలి కిరాయిలు వాడతాయి. రోజు 30 రూపాయలు ఒక పడానికి వడ్లను వాటి తీసుకుంటాం. 10 పాడాలు 5 పాడాలు ఎట్లా అవసరం ఉంటే అట్లా వడ్లను పట్టి మళ్ళీ గెలకనిక కూలి వాళ్ళను 500 ఒక మంచి కూలి మంచి ఎంత మందిని పెట్టుకున్నా ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి బతుకమ్మకు చీరలు తోలిండండి రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. భూమి పైసలు రాలేదు. భూమి పైసలు రాలే కేసీఆర్ ఇస్తుండే కదా మళ్ళీ ఎందుకు మా దేవుడు ఇస్తున్నా వేస్తాను కూడా మళ్ళీ ఆయన వేస్తలేడు మమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఆకలి భూమి పైసలు వల్లే బతుకమ్మ చీరలు ఏమి లేవు లేదు. ఉన్న దినాలు మీరు వేసిన కాడక ఏదో బుక్కడి తిన్నాం కడుపునే తిన్నాం చేసినాం. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి మరి ఏమనుకుంటున్నానంటే మమ్మల్ని పొట్టసాకనికనే ఉన్నాను. మరి ఇంకేంది స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వినూత్న నిరసనకు దిగారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు. షర్మిల మాట్లాడుతూ కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్. ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదే తత్తని అన్నారు. పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే. స్కూల్ బస్ బోల్తా 5 చిన్నారులకు గాయాలు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 5 విద్యార్థులకు గాయాలవ్వగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్, మొత్తం పిల్లలు పసిపిల్లలు
ఈ డాక్టర్ ఎవరు భూషణ కొడుకులాగానే ఉంటాడు ఎవడు అరే ఏమైందిరా పిల్లలకు అబ్బో దెబ్బలు తాకి నేను దెబ్బ తాకింది కదా అరే ఇంటికే వదుకోబిడ్డ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరసన. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తాము గెలిస్తే ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని పెంచుతున్నారని, ప్రజలపై 6,000 కోట్ల భారం వేసి మరో 11,820 పెంచాలని యోచిస్తున్నారని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే, ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచిపడతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. కాబట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం. పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు అసెంబ్లీలో వాదులాడుకుంటా ఉన్నారు. ఇద్దరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు. పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము, 2022-23 ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమే ఇది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి శాపమైంది? ప్రజలకు శాపమైంది. నిజమే, ఇవాళ మీరు చెప్పింది ఏంటి? మీరు ఎన్నికల ముందు అన్ని తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే ఛార్జీలు పెంచమన్నారు. కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి 18,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బెంగళూరులోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతి చెందింది. రాజాజీ నగర్ లోని రాజ్ కుమార్ రోడ్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతి చెందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న మహిళ చిక్కుకుపోయింది. ఆ మహిళను ప్రియా అనే షోరూమ్ ఉద్యోగిగా గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో లోపల ఉన్న 5 సిబ్బంది తప్పించుకోగలిగారు.
సిద్దిక్ నగర్ లో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 50 గజాల్లో 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ నిపుణులు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కన ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పలు దుకాణాలు కూల్చివేశారు. హుజూర్ నగర్ లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించారు అధికారులు. అయితే వాటిని తొలగించవద్దంటూ వాహనాలకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకవీడులో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వడ్లు కొనుగోలులో మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారు మంత్రులు. కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతుల బాధ ఏమిటో తెలిసేదని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది. గాలి లెక్కలు, దొంగ లెక్కలతో గొప్పగా కొనుగోలు చేశామంటూ భ్రమలో బ్రతుకుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు. మా ప్రభుత్వంలో దిగుబడి పెరిగింది, ధాన్యానికి అధిక రేటు వచ్చింది. ఇప్పుడు కనీసం ధర కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి రేటు కూడా తగ్గి రైతులు తీవ్రంగా అప్పుల పాలవుతున్నారు. ఎంత కొనుగోలు చేశారో ఏమిటో ఏ రోజు లెక్కలు ప్రజలకు తెలిసేలా చేయండి. అప్పుడు కాంగ్రెస్ భాగోతం బయటపడుతుందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చిన నీరు ద్వారానే ప్రాజెక్టు క్రింద పంట పొలాలకు నీరు అందించడం జరిగింది. బాహుబలి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది. ఆ విషయం రైతులకే తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. గొప్పలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు చేసుకోవాలి. కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో తరిమి కొట్టేలా ఉన్నారు రైతులని అన్నారు. పల్లి నుంచి వెళ్లి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్లే ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగదుర్తి కావచ్చు, కోదాడిలోని మూతే మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు, గడిపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు, ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తొమ్మిది సొరంగాలు, కాలువల ద్వారా వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరమే ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. రేపు యాసంగా తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా 2వ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి. వానకాలం ఉత్తమానాలు కూడా వండిపోతున్నాయి. కొన్ని సందర్భాలు వానాకాలం కత్వలతో కూడా వండుతాయి. కానీ యాసంగి కొరికే కడతారు పెద్ద ప్రాజెక్టులు. ఏది కూడా గింత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఈ రకంగా తయారయ్యారు. పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు. అందులో చాలా మందికి బియ్యం భూముల కింద మంతాయా పైన మంతాయా కూడా తెలియదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగానే. వారి పొలాలు నేను కూడా చూసి వచ్చినాను, వారి తోటలు. కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకుని వెనక మాస్టర్ ఆడిపిస్తే ఆడినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది. ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అయింటాయి. ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు. ఉన్నట్టు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే ముఖం సాటేయండి. కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు? మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా? పోదామా ప్రతి ఊరికి? మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి. ప్రతి ఊరికి పోదాం. మీరు చెప్పింది నిజమా అబద్ధమా? ఇవన్నీ కావు. నేను ఒకటే మాట చెప్తున్నా, సేకరణ మీరు అయిపోయింది అని ప్రకటించినాడే లెక్కలు చేద్దాం.
ఇక రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది, ముగించడం, ఇవాళ మొత్తం ధాన్యం కేంద్రాలు ఎత్తేసినామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం. మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట. తొందరపడకుని ఆగం కాకుండ్రి. పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండ్రి, ముక్కులు వలగొట్టుకోకుండ్రి. ఉండు నెమ్మదిగా తీద్దాం లెక్కలు. ఈ అబద్దాలతో పొద్దు ఊగుతుంది అనుకుంటే తెలితక్కుతనం అవుతుంది, తెల్లారుతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఈ అబద్దపు లెక్కలు మానేయండి. ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి, రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోని వస్తలేదు, ఎక్కడ కూడా వస్తలేదు. నేను ఇవాళ ఇక్కడే ఉన్నా, హుజూర్నగర్ లోనే ఉన్నా. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. 288 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో మీడియాతో మాట్లాడుతున్న సినిమా హీరోయిన్లు. ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణరావు, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ. షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలాగే గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినటువంటి మా ఊరు వెంకటరమణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. మచిలీపట్నంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా కాలంగా మేము మచిలీపట్నంలో ఒక ఎదుగుదల కోసం, ఒక గ్రోత్ కోసం చూస్తున్నాం. ఇటువంటి షాపింగ్ మాల్ మిగతా వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎవరైనా కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మరి అటువంటి షాపింగ్ మాల్ని బందర్లో పెట్టినందుకు వెంకటరమణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళకే తెలుసుద్దని, మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేలాగా. నేను ఇందాక కొన్ని బట్టలు చూశాను, 250 రూపాయలకి షర్టు, 500 రూపాయలకి 2 చొక్కాలు, అలాగే మ్యారేజ్ సూటు చిన్నపిల్లలకి వేసినాయి. చాలా సౌకర్యంగా టైలరింగ్ ఛార్జెస్ కూడా ఇవాళ టైలర్ దగ్గరికి వెళ్తే టైలరింగ్కి తీసుకుంటే డబ్బులు. ఇవాళ క్లాత్, టైలరింగ్ అన్నీ కలిపి ఆయన గోల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో మా షాపింగ్ మాల్ ఉండాలి, మిడిల్ క్లాస్ పీపుల్ని ఆకర్షించాలి అనేది మెయిన్ ధ్యేయంగా పెట్టారు. తప్పనిసరిగా ఈ షాపింగ్ మాల్ విజయవంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్ వెంకటరమణ గారు. ఓకే, నాకు ఎంత వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు అండ్ రమణ గారు అండ్ బాలాజీ గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ద సిఎంఆర్, really thank you for inviting. Basically this is my first event, na first event idi. So yeah, this is like naku like literally CMR nenu chusinappudu boards anni naku like I also want to be one of the guests for them and my dream come true here. So thank you for making that happen. And so alage like how Payal said about the reasonable prices and really beautiful collection of CMR. So do not hesitate to come into the store. Please come explore the variety of sarees and products that they have. And I was just going through the Kanjivaram silk. Yes, Kanjivaram silk sarees, and they have some beautiful collections. And naku personal ga sarees ante chala ishtam. So this is like seeing all this like heaven for me. So basically meeru kuda vacheyandi and explore cheyandi. And please I hope that you లోనికి వస్తే ఇంక బయటికి వేరే సారికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా అన్ని రకాలుగా ఎవరు చిన్నపిల్లలు ఏం కోరుకుంటారు, పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు, పేదవాళ్ళు ఇలా అందరికీ అన్ని రేంజ్ల్లో కూడా చక్కటి ఏర్పాటు చేసిన సిఎంఆర్ యాజమాన్యానికి మచిలీపట్నం తరపున ధన్యవాదాలు చెప్పుకోండి. So it's starting from 100 rupees and up till 5,000 or 50,000 or 1 lakh, whatever.
So don't feel like scared coming inside the big showroom or something like that. And just want to say, They have everything for everyone. yeah, that's what I'm saying. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్.